బట్ అక్కడికి వెళ్ళింది ప్రధానమైన పెట్టుబడుల గురించి. అమర్నాథ్ గారు గతంలో వెళ్ళారు, వారు ఒకసారి మాత్రమే వెళ్ళారు, ఆ తర్వాత వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అదేదో చలిగా ఉందనో లేదా ఏదేదో మాట్లాడారు. ఎందుకు ఇప్పుడు ఈ రోజు వివిధ రాష్ట్రాలు, ఇప్పుడు తృణమూల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా అక్కడ నిలదీస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళరు అసలు పెట్టుబడుల సదస్సులకి? వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరని చెప్పి వివిధ రాష్ట్రాల్లో వారి యొక్క సొంత పార్టీలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఎందుకు వెళ్ళట్లేదు, ప్రజల కోసం వెళ్ళాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా అని చెప్పేసి అంటున్నారు. సో వీరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? ఒక్కసారి మాత్రం మే 2022లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాత్రమే వెళ్ళారు. 5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే వెళ్ళారు ఆయన. ఆ తర్వాత వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమి చేశారో మనకి ఐడియా లేదు. తర్వాత సంవత్సరం 2023లో వెళ్ళలేదు, 2024లో కూడా వెళ్ళలేదు. సో 2021లో మరి ఆయన కూడా వెళ్ళినట్టు నేనైతే చూడలేదు. సో ఈ రకంగా పెట్టుబడుల సాధన కోసం, ఒక రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చేయకుండా ఏదో కూర్చొని ఏదో ఒక రాళ్ళు వేసే ప్రయత్నం చేయడం సంబంధించి. అమర్నాథ్ గారు చెప్పాలండి ఎందుకు వెళ్ళలేదు ఆయన? ఆ తర్వాత ఎందుకు చలిగా ఉంది? చలిగా ఈరోజు చలిగా లేదా? 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ లేరా? వాళ్ళకి మాత్రం చలిగా మాట్లాడాడు ఆయన. చలిగా ఉంది అని నిరూపించగలరా? నేను 40 సంవత్సరాల వయసు నాది, చలిగా ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు అనే మాటలు నేను అన్నట్టు మీరు నిరూపిస్తే నాకు ఇంకా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది, దాంట్లో నేను సన్యాసం తీసుకుంటానని చెప్పేసి కూడా నేను ఆయన సవాల్ విసిరాడు. చూద్దాం, ఆ వీడియోలు కూడా ఎక్కడ ఉంటాయి కదా. ఆ సవాల్ కూడా సోషల్ మీడియా యోగమే కదండి. ఎక్కడ వీడియోలు లేకుండా ఆ మాట ఎందుకు వస్తుంది చెప్పండి? ఆ వీడియో ఉంటుంది, ట్యాగ్ చేస్తారు, చూపిస్తారు, అప్పుడు రాజీనామా చేస్తారు, లేదు చూద్దాం. ఓకే సార్, ఓకే. చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.